ప్రసిద్ధ శ్రీ తలుపులమ్మ లోబను తీర్థయాత్ర హబ్గా తీర్చిదిద్దే బాధ్యత భుజాన వేసుకున్నారు ప్రభుత్వ విప్ యనమల దివ్య. ఆ దిశగా చక్కని ప్రణాళికలకు రూపకల్పన చేస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో దాదాపు 10 కోట్ల రూపాయలతో ఆలయ అభివృద్ధి ప్రణాళికలు అమలు చేశామని, ఆషాఢ మాసోత్సవం సందర్భంగా శ్రీ తలుపులమ్మ అమ్మవారికి కుంకుమార్చన పూజలు చేసిన అనంతరం మీడియాతో యనమల దివ్య మాట్లాడారు. 2 తెలుగు రాష్ట్రాలకు ఆరాధ్య దేవతగా భక్తులు పూజలు అందుకుంటున్న శ్రీ తలుపులమ్మ అమ్మవారి లోవా దేవస్థానానికి భవిష్యత్తులో భక్తులకు మరిన్ని మౌలిక వసతులు కల్పించి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దామన్నారు. జిల్లాలోని పిఠాపురం, పాదగయ క్షేత్రం, అన్నవరం, తలుపులమ్మ లోవతో పాటు అనకాపల్లి జిల్లాలోని ఉప్మాక ఈ 4 ఆలయాలను ప్రత్యేక తీర్థయాత్ర హబ్గా అభివృద్ధి పరచాలని కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని యనమల దివ్య తెలిపారు. వృద్ధులు, వికలాంగులు, పిల్లలు అమ్మవారిని దర్శించుకునేందుకు ఎక్స్లేటర్ సదుపాయం లోవ దేవస్థానంలో ఏర్పాటు చేశామని, మరో 2 నెలల్లోగా దీన్ని ప్రారంభిస్తామని ఆమె తెలిపారు. అంతకుముందు ఆషాఢ మాసోత్సవాల్లో భాగంగా అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన ఎమ్మెల్యే యనమల దివ్యకు ఆలయ చైర్మన్ పెంటకోట భాస్కర్ సత్యనారాయణ, ఈవో పెనుమచ్చ విశ్వనాథరాజు ఆధ్వర్యంలో ఆలయ అధికారులు పూర్వకుమ్మతో స్వాగతం పలికారు. ధర్మకర్తల మండలి సభ్యులు, తొలి నియోజకవర్గ పరిధిలోని పలు విద్యాసంస్థల నుంచి తరలివచ్చిన 1008 మందితో కలిసి యనమల దివ్య అమ్మవారికి కుంకుమార్చన పూజలు చేసిన ఆమె అమ్మవారికి సారె సమర్పించారు. సీనియర్ నేత యనమల రాజేష్తో కలిసి అమ్మవారిని దర్శించుకుని వేదాశీర్వాదం తీసుకున్నారు. దైవ దర్శనం అనంతరం భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ను ఎమ్మెల్యే యనమల దివ్య ప్రారంభించారు. सर्वार्थ साधिके शरण्ये त्र्यंबिके गौरी नारायणी नमोस्तुते नमस्ते शारदे आवाहनं न जानामि विसर्जनं पूजा कर्म जनं जगीर्छोदशिरादय येन पुण्येन मनुजा विष्णुलो कृष्ण रामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः। మన ప్రీతమ శాసనసభ్యురాలు యనమల దివ్య గారు ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఆరోగ్య ఐశ్వర్య విద్య ధన కనక వస్తు వాహన ప్రాప్తి ద్వారా అస్మాకం. శ్రీమాత్రే నమః. అందరికీ కూడా నమస్కారం. ఇవాళ మన తలుపులమ్మ లోవతలికి ఎంతో ప్రీతికరమైన మాసం ఆషాఢ మాసం. ఇవాళ ఆషాఢ మాసం ఫస్ట్ శుక్రవారం నాడు ఇవాళ మన పిల్లలు ఎవరైతే 7th to ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎవరైతే ఆడపిల్లలు అందరూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా దాదాపు 1500 మందికి కూడా ఇవాళ ఇక్కడ వాళ్ళతోటి కుంకుమార్చన చేపించడం జరిగింది. దీని ఒక విశేషం ఏంటంటే, మన కుంకుమార్చన ఒక విశేషం ఏంటంటే, మన పిల్లలతో చేపించే విశేషం ఏంటంటే,
ఇది 7th to ఇంటర్ ఫస్ట్ ఇయర్ అనేది వాళ్ళ పిల్లల మైండ్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. సో ఆ తలుపులమ్మ దయ వాళ్ళ మీద ఉండాలని, మెంటలీ స్ట్రాంగ్ ఉండాలని, ఫిజికలీ స్ట్రాంగ్ ఉండాలని చెప్పేసి, లాజికలీ స్ట్రాంగ్ ఉండాలని చెప్పేసి వాళ్ళకి ఇది ఒక లైఫ్ డైరెక్షన్ తీసుకునే పీరియడ్ కాబట్టి వాళ్ళకి ఆ తలుపులమ్మ దీవెనలు ఉండాలని చెప్పేసి వాళ్ళందరినీ పిలిచి కూడా ఇవాళ వాళ్ళ చేత కుంకుమార్చన చేయడం జరిగింది. ఇంకొచ్చేస్తే మన అరేంజ్మెంట్స్ ఇక్కడ మన తలుపులమ్మ తల్లి అరేంజ్మెంట్స్ మీరు డెవలప్మెంట్ కానివ్వండి, అరేంజ్మెంట్స్ కానివ్వండి చూడొచ్చు. అసలు నేను కింద నుంచి పైకి మెట్లు నడుచుకుంటా వచ్చే టైంలో నాకు ఒక విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్తున్న ఫీలింగ్ కలిగింది. అంతలా మహత్యం మన తలుపులమ్మ తల్లికి ఉంది. ఆ దేవాలయం తర్వాత నెక్స్ట్ దేవాలయం వచ్చేసి మన తలుపులమ్మ తల్లి అన్న ఫీలింగ్ నాకు నిజంగా కలిగింది. చాలా ఆధ్యాత్మిక భావంతో వాళ్ళ పూజలు జరిపించడం కానివ్వండి, ఇక్కడ అంతా కూడా చాలా సపోర్టివ్గా, స్టాఫ్ కూడా చాలా సపోర్టివ్గా, అరేంజ్మెంట్స్ అన్ని కూడా చాలా బాగా చేశారు. మన కొత్త కమిటీ ఎవరైతే ఉన్నారో, నూతన కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా శ్రద్ధతోటి ఒక మీటింగ్ అనేది ఏర్పరచుకొని ఎక్కడో కూడా ఇన్సిడెంట్స్ ఏమీ జరగకుండా అంతా సముఖంగా అందరూ కూడా సపోర్టివ్గా నుంచొని చాలా బాగా ఏర్పాట్లు చేయడం జరిగింది ఇవాళ ఇక్కడ అంతా. ఇంకా డెవలప్మెంట్ విషయానికి వచ్చేస్తే మన సీఎం గారు కూడా వచ్చినప్పుడు చెప్పాము సార్కి, మొన్న June 1 నాడు సీఎం గారు వచ్చినప్పుడు చెప్పాను సార్కి. సార్ అడిగారు మమ్మల్ని ఇక్కడ కాకినాడ SEZ తప్ప ఇంకేమన్నా ఉందమ్మా అని ప్రత్యేకంగా వారి కారులో కూర్చున్నప్పుడు వారు అడిగారు నన్ను. అడిగినప్పుడు చెప్పాను సార్ మాకు ఇక్కడ ఒక దేవాలయం ఉంది, తలుపులమ్మ దేవాలయం అని చెప్పేసి. చాలా ప్రసిద్ధి దేవాలయం సార్. అటు తెలంగాణ, మన రాష్ట్రమే కాకుండా అటు తెలంగాణ నుంచి కూడా వస్తారు సార్ భక్తులందరూ కూడా. అటు ఉత్తరాంధ్ర వాస్తవ్యులు అయితే వాళ్ళందరికీ చాలా, గిరిజనులకి అయితే చాలా పెద్ద దేవాలయం సార్. ఎలా అయినా మనం ఒక బిఫోర్ అండ్ ఆఫ్టర్ అనే బుక్ కూడా ప్రచురించాము. ఆ బుక్ కూడా సార్కి అందజేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఈ తలుపులమ్మ దేవాలయం ఒక దాదాపు 10 కోట్ల వరకు కూడా మేము డెవలప్మెంట్ చేయడం జరిగిందని సార్కి చూపెట్టగానే సార్ కూడా చాలా ఆనందించి ఎలా అయినా ఈ కాజ్ ని సపోర్ట్ చేయాలి, మనం ఈ డెవలప్మెంట్ ని సపోర్ట్ చేయాలమ్మా అని చెప్పేసి మాతో అనడం జరిగింది. అలానే నెక్స్ట్ క్యాబినెట్ ఆ తర్వాత మా సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ క్యాబినెట్ విషయంలో కూడా వారు అక్కడ డిస్కస్ చేసి మన కాకినాడ దాంట్లో పిఠాపురం, ఇటు అన్నవరం, నెక్స్ట్ తలుపులమ్మ తల్లి, అటు ఉప్మాక, ఈ 4 గుళ్ళు కూడా ఒక పిలిగ్రిమేజ్ మన స్ట్రిప్ లాగా కూడా డెవలప్మెంట్ చేయాలని చెప్పి క్యాబినెట్ లో కూడా ప్రస్తావించడం జరిగింది. నిజంగా ఇది చాలా హర్షణీయం ఈ విషయం కూడా. సో డెవలప్మెంట్ పనులు కూడా మీరు చూడొచ్చు. ఎస్కలేటర్ పనులు యాక్చువల్ గా ఈ నెల అయిపోవాలి, కానీ ఆషాఢ మాసం వచ్చింది. మనం పబ్లిక్ ని కొత్త ఎస్కలేటర్ వాళ్ళకి ఉపయోగించలేము అమ్మ, వాళ్ళకి కొంచెం అలవాటు అవ్వాలి. సో ఆషాఢ మాసం ఎక్కువ రద్దీ, కొంచెం లక్షలాది మంది జనాలు వస్తారు కాబట్టి కొంచెం వాళ్ళకి అలవాటు చేయడం కష్టం ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ మంత్, నెక్స్ట్ 1-2 months లో మనం స్టార్ట్ చేసుకోవచ్చు ఎస్కలేటర్ అనేది. దాదాపు 4 కోట్ల తోటి కూడా మనం ఎస్కలేటర్ బిల్డ్ చేయడం జరుగుతుంది. అసలు రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, ఎక్కడ లేని విధంగా అంత డెవలప్మెంట్ చేసాం మనం ఈ 2 ఏళ్లలో కూడా తలుపులమ్మ తల్లి. నా చిన్నప్పుడు నేను చూసాను, మా ఫ్యామిలీ తోటి ఇక్కడికి వచ్చి జాతర చేసుకునే వాళ్ళం. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూసుకుంటే అసలు కంప్లీట్ డిఫరెంట్. చెప్పాను కదా, నాకు అసలు విజయవాడ అమ్మవారి గుడికి ఎక్కినట్టే నాకు ఫీలింగ్ వచ్చింది. నిజంగా అంత ప్రసిద్ధి మన తలుపులమ్మ తల్లి. అలాగే ఇక్కడ నేను నా చిన్నప్పుడు కూడా వచ్చినప్పుడు ఇక్కడ ట్రెక్కింగ్ కూడా చేసాం మేము ఈ పక్కన కొండల్లో కూడా. సో ఆ దృష్టిలో కూడా డెవలప్మెంట్ చేయాలనే ఒక ఆలోచన కూడా మాకు ఉంది. ఏదైనప్పటికీ మన తలుపులమ్మ తల్లి దీవెనలు కూడా అందరు మా తుని నియోజకవర్గంతో పాటు మన రాష్ట్రం, మన దేశం మీద అందరి మీద ఉండాలని చెప్పేసి ఇవాళ కన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఎవరైతే పూజ చేసుకున్నారో వాళ్ళకి లైఫ్ లో ఒక మంచి డైరెక్షన్ ఆ తలుపులమ్మ తల్లి దీవెనలు వాళ్ళు అందుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.